అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఖైరతాబాద్ శోభయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ దగ్గర కూడా చేరుకుంది. దాంతో పాటు వస్తున్నటువంటి ఖైరతాబాద్ గణనాథుని భక్తులు కోలాహలంతో మారినటువంటి పరిస్థితి వారితో మాట్లాడదు. ఎట్లున్నది ఈసారి శోభయాత్ర? ఈసారి 70 అడుగులు 70 సంవత్సరాలు 7 తలలు మేము ఊహించలే ఇంత బాగా జరుగుతుందని. నాకు ప్రత్యక్షంగా ఒక 23 సంవత్సరాల నుంచి ఉత్సవ కమిటీలో ఉంటున్నా. అంతకంటే ముందు చూసిన, ఇప్పటి వరకు నేను ఇంతమంది భక్తులు ఖైరతాబాద్కి రావడం మాత్రం చూడలే. అది మాత్రం చాలా గొప్ప విషయం మాకు. సో ఈసారి 70 అడుగులతోటి భారీ విగ్రహంతో శోభయాత్ర దాకా తీసుకురావడం జరిగింది. సో ఎట్లా కొనసాగింది? అంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా? మాకు వినాయకుని తయారు చేసేటప్పుడే మాకు వెడల్పు ఎంత అనేది ఇంపార్టెంట్, పొడవు విషయంలో కాదు. పొడవు ఎంత ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు. వెడల్పు ఇంత మాత్రం అయితే మా ఖైరతాబాద్ పురవీధుల గుండా ఇక్కడికి రాగలం. ఏదైతే నిమజ్జనం పాయింట్ ఉందో అక్కడ వరకు రావడానికి ముందే మాకు ఇంత విడితే సరిపోతుంది అనేది అంతా మాకు ఒక లెక్క ఉంది. మా శిల్పికి కూడా దాని గురించి ఒక ఐడియా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే వినాయకుని తయారు చేయడం జరుగుతుంది. వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. సాధారణంగా ఎప్పుడైతే చిన్న వినాయకులు ఏ విధంగా నిమజ్జనం అవుతాయో మా దృష్టిలో మాత్రం ఖైరతాబాద్ వినాయకుని కూడా ప్రభుత్వం దృష్టిలో మా దృష్టిలో మాత్రం ఆ విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. అందుకు ప్రధాన కారణం మా ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే చాలా పవర్ఫుల్ వినాయకుడు. అక్కడ ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ నమ్మకం మాకుంది. నీటిలో మునగడానికి పుడిగతీతలు కానీ అవన్నీ కూడా పూర్తయిపోయినాయి. 70 అడుగులు కాబట్టి సరే డెప్త్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంటుంది క్రేన్ దగ్గర. లాస్ట్ ఇయరే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మమ్మల్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు దీని డెప్త్ తీయాలంటే ఎంత హైట్ ఉంటుందంటే మా ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి రాజ్ కుమార్ గారు దాని గురించి చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ టైం కొద్దిగా బ్యాలెన్స్ అయిందని మాకు చెప్పారు. దానివల్ల కొద్దిగా వినాయకుడు మునగలేకపోయాడు. ఈసారి మునగడానికి ఖచ్చితంగా మేము ఏర్పాట్లు చేస్తామని జిహెచ్ఎంసీ మాకు చెప్పారు. మీరు చెప్పండి, ఎట్లా ఉన్నది వేస్తారు, ఎట్లా కొనసాగుతుంది శోభయాత్ర, ఎట్లా అనిపిస్తుంది? చూడండి, ఈ రోజుకి 11 రోజులు మా యొక్క ఖైరతాబాద్ కైలాసం నుండి ఈ యొక్క గంగమ్మ ఒడిలోకి వెళ్తున్న మహాగణపతి మాకు ఒక సైడ్ చెప్పాలంటే బాధగా ఉంది, మరొకసారి చెప్పాలంటే ఈ యొక్క మా యొక్క అదృష్టం ఖైరతాబాద్లో మేము పుట్టి ఈ యొక్క ఆ అదృష్టం మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టం అనుకుంటున్నాము. ఈ యొక్క గణపతి సేవలో 11 రోజులు మేము సేవ చేసి మా నుండి విడిపోతున్న మహాగణపతి ఖైరతాబాద్లో యావత్ ప్రపంచంలోనే కోరికలు తీర్చే వినాయకుడు వినాయకుడు. ఖైరతాబాద్ అంటే వినాయకుడు, వినాయకుడు అంటే ఖైరతాబాద్. యావత్ భారతదేశంలోనే ప్రత్యేక ఉన్నత ఉన్నది ఖైరతాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ స్వయంగా ఎట్లా జరుగుతున్నాయని రివ్యూ కూడా చేసిపోయినటువంటి పరిస్థితి. ఇంతవరకు ఎవరు చేయనటువంటి ముఖ్యమంత్రిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కనిపించారు. ఎట్లా అనిపిస్తుంది? చూడండి, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా భగవంతుని వద్ద ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా వారు అన్నీ కరెక్ట్గా చేస్తారని, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, జిహెచ్ఎంసీ వారు, వాటర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా సదుపాయాలు చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మొత్తం నవరాత్రులన్నీ కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ గానే అయిపోయినట్టున్నా? అవునండి. ఇప్పుడు మహాగణపతి ఖైరతాబాద్ నుండి కైలాసం నుండి ఇక్కడ బయలుదేరి దాదాపుగా ఇంకొక 20-25 నిమిషాల వరకు ఇక్కడ 4th క్రేన్ వరకు వచ్చి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో అందరూ మా బస్తీ ప్రజలు కానివ్వండి, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భక్తులంతా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని టీవీలో కానీ అన్ని తిలకిస్తున్నారు. వెంబడుకు లక్షలాది మంది భక్తులు ఉన్నారు. ఈ యొక్క నిమజ్జనాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాం. మేరతో కూడా మాట్లాడతాం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈసారి శోభయాత్ర 70 ఇయర్స్ సెలబ్రేషన్స్. ఇది 70 ఇయర్స్ సెలబ్రేషన్ చాలా భారీగా జరుగుతుంది. పబ్లిక్ కూడా చాలా ఈసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా అయింది. 70 ఇయర్స్ సెలబ్రేషన్. పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగుంది. మళ్ళీ ఈసారి ప్రత్యేకంగా అన్ని శ్రీనివాస్ గారి కళ్యాణం, మళ్ళీ పార్వతీ శివుడి కళ్యాణం, అవన్నీ చాలా ఈసారి భారీగా జరిపారు. అండ్ ఇంకోటి కొత్త కమిటీ ఇప్పుడు నాగేందర్ గారి ఆధ్వర్యంలో కూడా ఇది అంత సిస్టమేటిక్గా డైలీ ఒక బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేశారు. పోలీసు వాళ్ళకు కూడా బాగా మంచిగా బందోబస్తు చేశారు. అండ్ చాలా మంచిగా స్మూత్గా వెళ్తుంది ఈ శోభయాత్ర కూడా. గంగమ్మడిలో చాలా మంచిగా ఇంత నీట్గా ఎప్పుడు జరగలేదు. ఈసారి 70 ఇయర్స్ రకంగానే ఆ రికార్డ్ ప్రకారంగా చాలా మంచిగా జరుగుతుంది. సో చూడొచ్చు, మనకు శోభయాత్ర ద్వారా వస్తున్నటువంటి వాహనాలను కూడా చూడొచ్చు. రాములు సీతవారు గారు కూడా మొదటగా వచ్చినటువంటి వెహికల్ని మనం ఇక్కడ చూడొచ్చు. సీతారాములతో కూడుకున్నటువంటి వాహనం మొదటగా వచ్చింది. దాని తర్వాత వెనక గణనాథుడు, ఆ విఘ్నాలను తొలగించేటువంటి ఆ గణనాథుడు అక్కడ
కార్యక్రమానికి సిద్ధమవుతున్నటువంటి తరుణం అయితే మనకు కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా పూర్తిగా జన సందోహంతో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. కోలాహలంగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వేల సంఖ్యలో వచ్చినటువంటి భక్తుల ఈ అరుపుల మధ్య ఈ నిమజ్జన కార్యక్రమం అయితే నిర్విఘ్నంగా కొనసాగుతుంది.